బుధ బేస్త శుక్ర శని ఇక మర్నాడే ఉగాది. తెలుగోళ్లకు గా దినం సందే కొత్త ఏడాదని చెప్తారు పెద్దలు. మంచిగా బచ్చాలు చేసుకుంటారు, పచ్చడి తాగుతారు పండగ పూట. ఇక మర్నాడు రంజాన్. ముస్లింలకు ఇదే పెద్ద పండుగ, జోరుంటది. ఇవి పబ్లిక్ కు. అటెన్క 2 రోజులకే కాంగ్రెస్ పార్టీల పదవుల పండుగ ఉండేటట్టుంది. ఇంకా ఊరిచ్చుడెందుకు, సీదా వార్తలకు పోదాం పండ్రి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏప్రిల్ 3 నాడు ముహూర్తం పెట్టిండ్రని ప్రచారం నడుస్తాంది. అంటే ఉగాది వెళ్ళినాక 3-4 వద్దులనే జిల్లాలు, కులాలు, పతారా, మంచి చెడ్డలు చూసుకొని పదవులు పంచే పనులుంది హైకమాండ్. సీఎం సారు, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి పోయి పార్టీ పెద్దలతో గంటల కమానం చర్చలు చేసి ఎవరికి ఇస్తే మంచిగుంటుందో చెప్పొచ్చిర్రు. 6 సీట్లు ఖాళీ ఉంటే 4గురినో 5గురినో తీసుకోవచ్చురట. ఇప్పుడు అయితే ఒకవేళ 5గురిని మంత్రులను చేస్తే ఓసీలకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1 ఇస్తారని గాంధీ భవన్ లో గుసగుసలు. 4గురికే ఛాన్స్ ఇస్తే ఓసీలకెళ్ళి 1 ఎమ్మెల్యే మంత్రి అవుతాడని పార్టోళ్లు చెప్తున్నమాట. కొత్త మినిస్టర్ లీలే అని ఫైనల్ కాకుండా ఎస్సీలకెళ్ళి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ పేరు బగ్గిన పడుతుంది. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క మంత్రి కూడా లేడు కాబట్టికే ఓసీలకెంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్లు అందరికంటే ముంగటున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది కాబట్టి వీళ్ళ దాంట్లో 2కి ఇయ్యొచ్చురట. యమలాడ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహర్ సార్ల పేర్లు హైకమాండ్ నజర్లున్నాయని చెప్తాండ్రు. ఒకవేళ 6వ మంత్రిని కూడా ఇప్పుడే తీసుకోవాలనుకుంటే మైనార్టీ ఎమ్మెల్యే ఒక్కలిగిన లేనందుకు మొన్ననే ఎమ్మెల్సీ అయిన అమీర్ అలీ ఖాన్ సాబ్ కు నసీబ్ కలిసి వచ్చినట్టే. లేదు ఎస్టీలకు ఇద్దాం అనుకుంటే మాత్రం ఆదివాసీల నుంచి సీతక్క మంత్రికి ఉంది కాబట్టి బంజారాల నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సార్కో లేదంటే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సార్కో పదవి రావచ్చునట. ఇవన్నీ కూడా ఎక్కువ ప్రచారంలో ఉన్న పేర్లే. ప్రమాణ స్వీకారానికి ఇంకా టైం ఉంది కాబట్టి కొత్త మంత్రులు 4గురా, 5గురా, 6గురా అనే దాన్ని బట్టి ఎవరు మినిస్టర్ అవుతారనే లెక్క ఉంటది.